చాలా మంది థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ ఉందనంటే సర్జరీ చేస్తే పోతుందా అని అడుగుతారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన థైరాయిడ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ పేషెంట్ రాగానే నాకు థైరాయిడ్ వాపు ఉందండి అది తీసేయాలా అని అడుగుతూ ఉంటారు. అందరూ కూడా తీసేయాలా లేకపోతే మందులు ఏమన్నా వాడాలా, మందులు వాడితే తగ్గిపోతుందా, ఇవి మనం జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నమాట. సో థైరాయిడ్ విషయానికి వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది, థైరాయిడ్ ఒక ఎసెన్షియల్ ఎండోక్రైన్ గ్లాండ్ మన బాడీలో, నెక్లో ఉంటుంది. కొంతమంది కేసెస్లో ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గడం వల్ల హార్మోన్ ప్రొడక్షన్ పెంచడం కోసం గ్లాండ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఆర్ఎల్స్ కొన్ని కేసెస్లో ఎక్సెసివ్ ఫంక్షనింగ్ వల్ల కూడా సైజ్ పెరుగుతుంది. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే థైరాయిడ్ ఎంత పెరిగింది, సైజ్ ఎంత పెరిగింది, అండ్ థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ ఎట్లా ఉంది గ్లాండ్ నుండి అన్నది దానికి బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకి తెలుస్తుంది. సో తెలిసినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్లో కనుక తేడాలు ఉన్నట్టయితే దానికి రిలేటెడ్గా మనం మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ స్వెల్లింగ్ విషయానికి వచ్చేసరికి గ్లాండ్ ఓవరాల్గా పెరుగుతుంది. కొన్నిసార్లు దాని లోపల నీటి తిత్తులాగా కొన్ని ఉంటాయి, సాలిడ్ లాగా ట్యూమర్స్ లాగా కొన్ని ఫామ్ అవ్వచ్చు. మనకేంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అండ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ద్వారా ఒక బేసిక్ ఐడియా వస్తుంది ఏం ప్రాబ్లం అని అన్నది. దాన్ని బట్టి మనం దాన్ని తీయాలా లేదా అన్నది డిసైడ్ చేస్తాం. సో కొన్ని ఉంటాయి, కొన్నిటికి అర్జెంటుగా తీయాల్సిన పని ఉండదు, కొన్నిటికి కంపల్సరీ తీయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనకి కొల్లాయిడ్ సిస్ట్, కొల్లాయిడ్ నాడ్యూల్స్ అని వస్తాయి. వీటికి అర్జెంటుగా తీసేయడం ఉండదు, అవసరం ఉండదు. అండ్ ఇంకోటి డిపెండింగ్ ఆన్ సైజ్ ఆల్సో, మనకి బాగా పెద్ద సైజ్ అయిపోయింది, దానివల్ల మనకి కంప్రెషన్ సిమ్టమ్స్ లాంటివి అరైజ్ అవ్వచ్చు. అంటే థైరాయిడ్ ఉన్న వెనకాతల మనకి ట్రెకియాను ఉంటుంది, ఈసోఫేగస్ దాని వెనకాల ఉండే స్ట్రక్చర్స్. సో ఇవి బాగా సైజ్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే కొంతమందికి రేర్ ఇన్స్టెన్సెస్, ఇవాళ రేపు ఎవరైనా చూడలేదు మనం, అంతవరకు మనకి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తే అంత దూరం వెళ్తూ ఉంటున్నాయి. సో వాటి కంప్రెషన్ వల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఉండడం కానీ, మింగడంలో కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వి ఆపరేట్ ఇమీడియట్లీ ఇన్ సచ్ కేసెస్, టూ ఎక్స్టెన్సివ్ గా సైజ్ పెరిగిపోయినప్పుడు.